Hello students, welcome to my next class of environmental engineering. ఈ వీడియోలో మన టాపిక్ హార్డీ క్రాస్ మెథడ్. హార్డీ క్రాస్ మెథడ్. సో ఈ వీడియోలో మనము హార్డీ క్రాస్ మెథడ్ అంటే ఏంటి, ఏ ఈక్వేషన్స్ దీంట్లో ఉంటాయి అండ్ ఏ విధంగా మనము చేంజ్ ఇన్ ఫ్లో రేట్ అనేది కనుక్కుంటాము, అంటే డెల్టా క్యూ అనమాట. సో అది ఏ విధంగా కనుక్కుంటామని చెప్పేసి ఈ వీడియోలో మనము చూడబోతున్నాము. అండ్ అలాగే డెల్టా క్యూ అనేది జీరోకి ఏ విధంగా అప్రోచ్ అవుతూ ఉంటుంది అండ్ మనకు యాక్చువల్ ఫ్లో రేటు ఏ విధంగా మనం కనుక్కోగలుగుతాము అని చెప్పేసి మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ట్రయాంగులర్ నెట్వర్క్ తీసుకున్నాను. సో ఈ ట్రయాంగులర్ నెట్వర్క్లో నుంచి నాకు ఇక్కడ 90 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అంటే 90 ఫ్లో రేట్ అని చెప్పేసి అనుకోండి. ఇక్కడ నుంచి 90 ఫ్లో రేట్ వస్తుంది. సో ఈ పాయింట్స్ ఏ అండ్ ఇది బి అండ్ అదేవిధంగా ఇది సి, ఓకేనా. సో 90 ఫ్లో రేట్ ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ 50, ఇక్కడ 40 వెళ్ళిందనమాట. అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా ఫ్లో రేట్, ఇన్ కేస్ లాసెస్ ఏమీ లేకపోతే. సో ఒకవేళ లాసెస్ ఉంటే మనకు ఒక ఫార్ములా ఉందన్నమాట, హెడ్ లాసెస్ డ్యూ టు ఫ్రిక్షన్, దట్ ఈజ్ 4FLV²/2GD. ఎందుకంటే మన పైప్స్లో కొన్ని మేజర్ లాసెస్ ఉంటాయి అండ్ అలాగే మైనర్ లాసెస్ కూడా ఉంటాయన్నమాట. మైనర్ లాసెస్, ఓకేనా. ఈ మైనర్ లాసెస్ అనేవి ఎక్స్ట్రాక్షన్ డ్యూ ఇన్ పైప్ అండ్ సడన్ కాంట్రాక్షన్ పైప్, లేకపోతే బెండింగ్ ఇన్ పైప్స్, అలాంటి వల్ల మైనర్ లాసెస్ అనేవి జరుగుతాయి. మేజర్ లాసెస్ అనేవి ఫ్రిక్షన్ వల్ల జరుగుతాయి అన్నమాట. అందుకని డార్సీ వేస్బ్యాచ్ అని ఆయన ఈక్వేషన్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే మెథడ్ వచ్చేసి హార్డీ క్రాస్ మెథడ్, ఓకే కదా. సో హార్డీ క్రాస్ మెథడ్ అంటే ఏంది, 1936లో హార్డీ క్రాస్ అనే ఆయన నెట్వర్క్ని, ఒక పైప్ నెట్వర్క్లో అంటే దాని యొక్క రేట్ ఆఫ్ ఫ్లోని మనము ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతాము, ఓకేనా. నెట్వర్క్ని సాల్వ్ ఏ విధంగా చేయాలి, దేని నెట్వర్క్, పైప్ లైన్ నెట్వర్క్, ఓకేనా. సో ఆ పైప్ లైన్ నెట్వర్క్లో మనము ఫ్లో రేట్స్ ఏ విధంగా కనుక్కుంటాము అండ్ ఏ విధంగా మనము ప్రతి పైప్ లైన్లో మనము దాంట్లో అంటే చేంజ్ ఫ్లో రేట్ జీరోకి తీసుకురాగలుగుతాము అని చెప్పేసి మనకు ఆయన ఈ ప్రొసీజర్ చెప్పారనమాట. ఈ ప్రొసీజర్ వివరించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి అనమాట. మున్సిపల్ కార్పొరేషన్స్ నుంచి అక్కడ నుంచి మనకు మెయిన్ పైప్ లైన్ వస్తుంది కదా. సో అండ్ మన హౌసెస్కి వాటర్ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ మనకు పైప్ లైన్స్ ఏమవుతాయి, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. పైప్ లైన్స్ అనేవి అంటే వాటర్ సప్లైలో పైప్ లైన్స్ అనేవి ఆబ్వియస్గా ఇంపార్టెంట్ రోల్ అనేవి ఖచ్చితంగా ప్లే చేస్తాయి, ఓకే కదా. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏ విధంగా అక్కడ వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అండ్ ఏ పైప్ లైన్ ఎంత ఫ్లో రేటు మనకు ఇస్తుంది, వాటర్ సప్లై అనేది ఎంత చేస్తుంది అని చెప్పేసి మన మెయిన్ పాయింట్ అనమాట. ఇవే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాను మీకు, HF = 4FLV²/2GD. ఇక్కడ F అంటే ఏంది, ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ అండ్ V అంటే యావరేజ్ వెలాసిటీ. ఇవన్నీ మీ నోట్బుక్లో కూడా నోట్ చేసుకుంటూ ఉండండి నాతో పాటు. సో మనం షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసినట్టు అవుతుంది అండ్ టాపిక్ కూడా మనకు మాటికి రివైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఎగ్జామ్ పరంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా పైప్ లైన్ తీసుకున్నాను. ఈ విధంగా ఒక పైప్ ఉంది, దాని క్రాస్ సెక్షన్ సర్క్యులర్లో ఉంటుంది, అంతే కదా. దాని యొక్క లాంగిట్యూడినల్ యాక్సెస్ ఏ విధంగా మనకు కనిపిస్తుంది, ఈ విధంగా రెక్టాంగిల్ కనిపిస్తుంది అండ్ దాని క్రాస్ సెక్షన్ వచ్చి సర్క్యులర్గా ఉంటుంది. ఏ పైప్ అయినా అంతే కదా. సో దీని యొక్క లెంగ్త్ని నేను L అనుకున్నాను అండ్ దీని యొక్క డయామీటర్ని D అని చెప్పేసి అనుకున్నాను, ఓకే. ఇవి వీటి యొక్క డైమెన్షన్స్ అన్నమాట. సో ఇప్పుడు నేనేం చేయాలంటే, హెడ్ లాస్ మనకు వెలాసిటీ టర్మ్స్లో ఉందన్నమాట. ఈ హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ అనేది మనకు వెలాసిటీ టర్మ్స్లో ఉంది, ఓకేనా. ఇక్కడ మనం గమనిస్తే మనకు V కనిపిస్తుంది, ఈ V. సో నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూలో తీసుకురావాలి ఈ ఈక్వేషన్ని. సో మనకు ఆల్రెడీ కంటిన్యూటీ ఈక్వేషన్ ఒకటి తెలుసు, మనం ఫ్లూయిడ్ మెకానిక్స్లో చదువుకుని ఉంటాం. సో కంటిన్యూటీ ఈక్వేషన్ ఏంది, Q = AV, లేకపోతే Q1 = Q2 ఉన్నప్పుడు A1V1 = A2V2, ఎలాగైనా కానీ ఈ కంటిన్యూటీ ఈక్వేషన్స్ అన్నమాట. నేను ఎప్పుడైనా దాని ఫ్లో రేట్ టర్మ్స్లో తీసుకురావాలంటే నేను ఈ Vని, నాకు యావరేజ్ వెలాసిటీని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూలో నేను తీసుకురావాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ABC అనే 3 పాయింట్స్ ఉన్నాయి, చూస్తే అవి జంక్షన్స్ అనమాట, జంక్షన్స్ అవుతాయి. ఇప్పుడు ఇందాక డ్రా చేశాను కదా డయాగ్రాము. సో A అండ్ ఇక్కడ B. సో ఇక్కడ నుంచి ఫ్లో స్టార్ట్ అవుతుంది 90 నుంచి, ఓకేనా. సో Bకి పోతుంది అండ్ అలాగే
ఇది సి అనుకుందాం, ఇది డి అనుకుందాం. ఓకేనా, ఇక్కడ సమ్ 40 పోతుంది, ఇక్కడ సమ్ 50 వస్తుంది, అండ్ 50 నుంచి ఇక్కడ 20 అండ్ ఇక్కడ 30, ఈ విధంగా అనమాట. 50 20 + 30 = 50. 90 వచ్చేసి 50 అండ్ 40 పోయింది. ఓకే కదా. సో ఈ విధంగా మన పైప్ లైన్లో అంటే కాన్స్టెంట్ ఫ్లో ఉంటుందని చెప్పేసి మన అజంప్షన్ ఒకటి చేసుకొని మనం ప్రొసీడ్ అవుతాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూటీ ఈక్వేషన్ నేనేం చెప్పాను, హెచ్ఎఫ్ = 4f LV² 2GD. ఈ V అంటే నేనేం రాయొచ్చు, Q/A అని రాయొచ్చు, ఎందుకంటే Q = AV కదా. ఓకేనా, ఈ V = Q/A అని చెప్పేసి నేను రాయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్, 4f L² Q² / 2GD. ఓకేనా, ఈ ఏని నేను ఏ విధంగా రాయొచ్చు, సర్క్యులర్ క్రాస్ సెక్షన్ కాబట్టి πd²/4, ఎందుకంటే πr² కదా సర్క్యులర్ ఒక ఏరియా, అండ్ r ప్లేస్లో d పెడితే d/2 అవుతుంది, b/2² πd²/4 అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ v² Q²/A² కదా. సో మళ్ళీ నేను రాస్తున్నా చూడండి, 4L² 2GD × Q² / π² × d², ఎందుకంటే A² కదా మళ్ళీ. సో π² d⁴ కింద 6/16 ఉంటుంది, అది పైకి తీసుకొస్తే దీంతో మల్టిప్లై అయిపోతుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, 2 2s క్యాన్సిల్ చేస్తాం, అండ్ దాని తర్వాత 2 16 32 అవుతుంది. సో 32FL Q² G π² d⁴. ఇది నేను Q టర్మ్స్లో తీసుకొచ్చాను అనమాట. ఓకేనా, ఇంకా నేను షార్ట్ ఫామ్లో తీసుకురావాలంటే నేను ఏం చేస్తానంటే, ఈ 32FL / G π² నేను ఏం చేస్తానంటే ఆర్గా అజ్యూమ్ చేసుకున్నాను. లెట్ 32FL / G π² be R అని చెప్పేసి నేను ఇప్పుడు అజ్యూమ్ చేసుకున్నాను దాన్ని. సో ఓవరాల్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ 32FL G π², ఓకే సారీ ఒక నిమిషం, G π² d⁴ కూడా d⁴, మొత్తాన్ని నేను R అని చెప్పేసి అనుకున్నాను. సో ఓవరాల్గా ఈక్వేషన్ ఏమైంది, HF = RQ² అయ్యింది. ఓకే కదా. సో HF = RQ², ఇదేంది, ఓన్లీ ఫర్ సింగిల్ పైప్ లైన్ మాత్రమే అనమాట. ఒక్క సింగిల్ పైప్ లైన్కి HF = RQ². ఓకేనా. సో ఇప్పుడు హెడ్ లాసెస్ ఓవరాల్గా నేను ఏదైనా ట్రయాంగులర్ ఫ్లో తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ A, ఇది B, ఇది C, ఇక్కడ నుంచి 90 వచ్చి ఇక్కడ 60, ఇక్కడ 30 పోతుంది. ABC, ఈ ABC లూప్లో నాకు టోటల్గా ఎన్ని పైప్ లైన్స్ ఉన్నాయి, AB పైప్ లైన్ ఉంది, AC పైప్ లైన్ ఉంది, అండ్ BC పైప్ లైన్ ఉంది. సో టోటల్గా హెడ్ లాసెస్ నేను కనుక్కోవాలంటే HF ఇన్ ABC లూప్లో నేను కనుక్కోవాలంటే ఏమవుతుంది, HF ఇన్ AB ప్లస్ HF ఇన్ BC ప్లస్ HF ఇన్ AC. ఈ 3 హెడ్ లాసెస్ సమ్మేషన్ నాకు ఏమవుతుంది, టోటల్ హెడ్ లాసెస్ నాకు డిరైవ్ చేసేస్తుంది. సో అందుకని నేను ఒక ఫార్ములా రాయొచ్చు, σHF ఏమవుతుంది, ఇక్కడ HF/ABలో కూడా RQ² ఉంటుంది, ఇక్కడ RQ² ఉంటుంది, ఇక్కడ RQ² ఉంటుంది. సో కాబట్టి ఫ్లో రేట్స్ వేరుగా ఉంటాయి కాబట్టి మారుతుంది. సో ఓవరాల్గా నేను ఏం చెప్పి రాయొచ్చు అంటే, సో అప్ టు HFN అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పైప్లైన్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ పైప్లైన్స్. సో దీన్ని నేను షార్ట్ ఫామ్ రాయొచ్చు, σRQ² అని చెప్పేసి, ఎందుకంటే HF = RQ² కదా. సో నెంబర్ ఎన్ని పైప్లైన్స్ ఉంటే అన్ని RQ²లో ఓవరాల్గా దాన్ని షార్ట్ ఫామ్లో రాయాలంటే σRQ². సో HF = σRQ², టోటల్ నెంబర్ ఆఫ్ పైప్లైన్స్కి, ఇదనమాట. సో ఏదైనా పైప్లైన్లో నేను ఇప్పుడు ఇక్కడ 90 వెళ్తుంది, అండ్ B తర్వాత 60 నాకు ఫ్లో రేట్ ఇక్కడ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ABలో ఎంత ఫ్లో రేట్ ఉందో నాకు తెలుసుకోవాలంటే హార్డీ క్రాస్ మెథడ్ ఉంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అజంప్షన్ అనేది చేసుకోవాలన్నమాట. కంపల్సరీగా అజంప్షన్ అనేది మనం తీసుకొని అప్పుడు ప్రొసీడ్ అయితేనే మనకు అది కరెక్టా కాదో దాన్ని బట్టి మనకు ఫ్లో రేట్ అనేది యాక్యురేట్గా తెలుస్తుంది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, Q అనేది Q0 ప్లస్ ∆Q. Q0 అంటే ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకుంది స్టార్టింగ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 90 అవుతుంది అంటే ఇక్కడ 60. సో ఇక్కడ నేను ఏం చేశానంటే సమ్ 30 అనుకుందాం, 90లో నుంచి ఇక్కడ 30 పోతుంది. సో ఇక్కడ AB పైప్ లైన్లో ఫ్లో రేట్ని నేను 30 అనుకున్నాను, ఇక్కడ 60 అనుకున్నాను. అర్థమైంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ 30 అనేది అజ్యూమ్ చేసుకున్నాను. సో నాకు Q అనేది యాక్చువల్ ఫ్లో రేట్ అనేది ఏమవుతుంది, 30 అజ్యూమ్ చేసుకుంది. ఒకవేళ నేను అజంప్షన్ కరెక్ట్ చేసుకుంటే ఇక్కడ 0 అవుతుంది. ఒకవేళ అజంప్షన్ కరెక్ట్ కాకపోతే ఎంత చేంజ్ ఉంటుందో అంత నేను చేంజ్ చేయాలన్నమాట. ఓకేనా.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అజ్యూమ్ చేసుకున్న ఫ్లో రేట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అంతే ఉందనుకోండి, నేను క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కూడా అంతే వచ్చింది. సో అప్పుడు డెల్టా క్యూ అనేది ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఒకవేళ నేను ఎర్రర్ చేశాను, అజంప్షన్ తప్పు చేసుకున్నాను, సో అప్పుడు ఎంత ఇంక్రీజ్ చేయాలో ఎంత డిక్రీజ్ చేయాలో ఈ డెల్టా క్యూని బట్టి ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్చువల్ ఫ్లో రేట్ వచ్చేసి ఫైనల్గా 40 వచ్చింది, అంటే ఇక్కడ యాక్చువల్ ఫ్లో రేట్ 40 వచ్చింది. సో అప్పుడు డెల్టా క్యూ ఏమవుతుంది, ఫస్ట్ 30 అనుకున్నాను కదా, సో 40 - 30 = 10 అవుతుంది. ఆ విధంగా. ఓకే, సో మన దగ్గర ఈక్వేషన్ ఏముంది, సిగ్మా హెచ్ఎఫ్ సిగ్మా RQ². ఓకే, సో Q Q0 ప్లస్ ఏం చెప్పాను, డెల్టా క్యూ అన్నాను. సో దీన్నే మనం ఏం చెప్పేసి రాయొచ్చు, సిగ్మా R ఇంటూ Q0 ప్లస్ డెల్టా క్యూ హోల్ స్క్వేర్. అండ్ A + B హోల్ స్క్వేర్ ఫార్ములా మనం అప్లై చేస్తే సిగ్మా R ఇంటూ Q0² ప్లస్ డెల్టా Q² ప్లస్ ఓకే 2Q0 డెల్టా క్యూ ఎలాగైనా. సో నేను చెప్పాను కదా, ఒకవేళ మన అజంప్షన్ కరెక్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అజంప్షన్ నేను కరెక్ట్గా తీసుకున్నాను అని చెప్పేసి అనుకున్నాను. సో అప్పుడు డెల్టా క్యూ ఏమైపోతుంది, ఈ టర్మ్ 0 అయిపోతుంది. సో అప్పుడు ఓవరాల్గా ఈక్వేషన్ ఏమవుతుంది, సిగ్మా R ఇంటూ Q0² ప్లస్ 2Q0 డెల్టా క్యూ. ఓకే, సో ఓవరాల్గా నేను సిగ్మా హెచ్ఎఫ్ వచ్చేసి సిగ్మా RQ0² ప్లస్ ఓకే 2 సిగ్మా RQ0 డెల్టా క్యూ అని చెప్పేసి రాయొచ్చు. ఒకవేళ మన ఫ్లో వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందనుకోండి, దీన్ని నేను పాజిటివ్గా తీసుకుంటాను వాల్యూని, అండ్ ఒకవేళ అది యాంటీ క్లాక్ వైజ్ ఉందనుకోండి, దాన్ని నేను నెగిటివ్గా తీసుకుంటాను. ఇంతవరకు క్లియర్ కదా. సో ఇప్పుడు సిగ్మా హెచ్ఎఫ్ అనేది ఏమవుతుంది, సిగ్మా హెచ్ఎఫ్ AB మైనస్ హెచ్ఎఫ్ BC మైనస్ హెచ్ఎఫ్ AC. ఎందుకు చూడండి, ఇప్పుడు సిగ్మా హెచ్ఎఫ్ 90 ఫ్లో రేట్ వస్తుంది. సో ఏబీలో నుంచి 60 పోయింది. సో ఆ ఫామ్లో మనం ఏం చెప్పేసి రాయొచ్చు, ఒకవేళ సిగ్మా హెచ్ఎఫ్ ఒకవేళ 0 అయిందనుకోండి, సో ఓవరాల్గా ఈక్వేషన్ ఏమవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఈక్వేషన్ ఏముంది, సిగ్మా హెచ్ఎఫ్ డెల్టా సిగ్మా హెచ్ఎఫ్ సిగ్మా RQ0² ప్లస్ సిగ్మా ఓకే 2 సిగ్మా RQ0 డెల్టా క్యూ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, హెచ్ఎఫ్ ఒకవేళ టోటల్ లాసెస్ అనేవి ఒకవేళ 0 ఉందనుకోండి, 0 అయిందని చెప్పేసి అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 0 వాల్యూ పుట్ చేస్తే ఈ వాల్యూ ఇటు సైడ్ వచ్చేస్తుంది. సో మైనస్ సిగ్మా RQ0² = 2 సిగ్మా RQ0 డెల్టా క్యూ. ఓకే, సో ఇక్కడ డెల్టా క్యూ నేను కనుక్కోవాలంటే చేంజ్ ఇన్ ఫ్లో రేట్, డెల్టా క్యూ మైనస్ సిగ్మా RQ0² అపాన్ 2 సిగ్మా RQ0 డెల్టా క్యూ. ఓకే కదా, ఇంతవరకు క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ఇది ఫార్ములా అనమాట, దీన్ని బట్టి ఇక న్యూమరికల్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం, ఇంకా మనకు ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్క్వేర్ పైప్ లైన్ నెట్వర్క్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ఉంటుంది, లేకపోతే రెక్టాంగిల్ అనుకోండి, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఏ విధంగా. ఇది పాయింట్ A, B, C అండ్ D. ఇక్కడ నుంచి మనకు 90 వస్తుంది ఈ డైరెక్షన్లో, అండ్ ఇక్కడ పోయేసరికి 30 పోయింది, అండ్ ఇక్కడ 40 పోయింది, అండ్ ఇక్కడ 20 పోయింది. సో 20 + 40 + 30 ఓవరాల్గా 90 అవుతుంది. సో ఇక్కడ వచ్చిన ఇన్లెట్ టోటల్ అవుట్లెట్కి ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇది మన క్వశ్చన్. అండ్ దీంతోపాటు మనకి ఏం చూడంటే ఒక డయాగ్నల్ ఇచ్చాడు, ఇక్కడ కూడా ఒక పైప్ లైన్ ఉందన్నమాట, డీని బీని జాయిన్ చేస్తూ. అండ్ వేరియస్ పైప్ లైన్స్లో మనకు ఆర్ వాల్యూస్ ఇచ్చాడు. ఆర్ వాల్యూ అంటే ఏదో చెప్పాను కదా, ఆర్ వాల్యూ మీన్స్ 32 FL/G² D⁵. ఓకేనా, ఆ వాల్యూని మనము ఆర్గా అజ్యూమ్ చేసుకుంటాం. సో ఆ ఆర్ వాల్యూ మనకు ప్రతి పైప్ లైన్ దగ్గర ఇచ్చాడనమాట. R = 2, అండ్ ఇక్కడ R = 4, అండ్ ఇక్కడ R = 2, అండ్ R = 1, R = 1. క్వశ్చన్ అర్థమైంది కదా. మనం ఏం కనుక్కోవాలి, దీన్ని ఈ పైప్ లైన్ నెట్వర్క్ని మనం సాల్వ్ చేయాలన్నమాట ఓవరాల్గా. సో మొత్తము అంటే ఈ మధ్యలో ఉండే పైప్ లైన్స్లో వాటి యొక్క ఫ్లో రేట్స్ ఎంత ఉంటాయని చెప్పేసి మనం కనుక్కోవాలి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, అజంప్షన్స్ తీసుకొని వెళ్తాము. ఆ అజంప్షన్స్ ఒకవేళ కరెక్ట్గా ఉంటే, సో అదే మన అజంప్షన్ కరెక్ట్గా ఉంటే డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. మన అజంప్షన్స్ తప్పుంటే ఎంత చేంజ్ వస్తుంది అని చెప్పేసి మనం చేంజ్ చేయాలి. ఈ విధంగా మనము వరుసగా సైక్లింగ్ ప్రాసెస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు దాకంటే డెల్టా క్యూ వాల్యూ 0.01, 0.02 ఆ రేంజ్లో వచ్చేంత వరకు, అంటే 0.0 టర్మ్స్లో ఉంటారనమాట. ఆ రేంజ్లో వచ్చేంత వరకు మనం ఈ ప్రాసెస్ని చేస్తూ ఉండాలి. సో ఏ విధంగా చేయాలో చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అజంప్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి 90 వెళ్తుంది కదా, సో ఇక్కడ 30 వెళ్తుంది, ఇక్కడ పాయింట్ బి ఉంది, ఇది 40 అండ్ ఇక్కడ 20. ఓకే, సో ఇది ఏ, బి, సి అండ్ డి. ఓకేనా. మనకు అవుట్లెట్స్ దగ్గర తెలుసు, బయటకు వెళ్ళే అంటే పైప్ లైన్స్ బయట ఎంత ఫ్లో రేట్తో అవుట్లెట్ అవుతుందని చెప్పేసి మనకు తెలుసు. కాకపోతే పైప్ లైన్లో ఎంత ఫ్లో రేట్ ఉంది మనం అది కనుక్కోవాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కనుక్కోవాలంటే మనం అజ్యూమ్ చేసుకోవాలి. సో ఇక్కడ 90 వస్తుంది కాబట్టి ఇక్కడ నేను 60 తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ 90లో నుంచి 60 వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ 30 ఉంది. ఓకేనా, సో ఈ 60లో నుంచి ఇక్కడ ఈ 30 ఇక్కడ పోయింది, అండ్ రిమైనింగ్ ఇక్కడ ఒక డయాగ్నల్ కూడా ఉంది కదా, రిమైనింగ్ 30 ఉంది. సో ఇక్కడ 20 ఇస్తున్నాను, ఇక్కడ 10 ఇస్తున్నాను. ఓకే కదా. అండ్ ఇక్కడ 40 పోయింది, అంటే ఇక్కడ 20 నుంచి ఇక్కడ 40 పోయింది. మళ్ళీ ఈ 40 ఎలా వచ్చింది, ఇంకో 20తో యాడ్ అయితే అప్పుడు వచ్చింది. ఆ 20 ఏందో నేను ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాను. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ 90లో నుంచి ఇక్కడ 30 పోయిందనమాట. ఎందుకంటే 60 ఇక్కడ 30 కదా. సో 60 30నే కదా 90 వచ్చేది. సో ఇక్కడ 60 వస్తే ఇక్కడ ఆబ్వియస్గా 30 వస్తుంది. ఓకే కదా. సో ఈ విధంగా నేను అజంప్షన్ చేసుకున్నాను అనమాట. అజంప్షన్ చేసుకొని ప్రొసీడ్ అవుతున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఒక టేబుల్ వేయాలి. ఆ టేబుల్లో ఏ కంటెంట్స్ ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే నాకు 2 లూప్స్ ఉన్నాయి. ఓకేనా, ఒకటి వచ్చేసి ఏ, బి అండ్ డి, ఒకటి వచ్చేసి డి, సి అండ్ బి. ఏ, డి, బి, డి, సి, బి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. దాన్ని నేను 2 లూప్స్ అని చెప్పేసి అనుకున్నాను. 2 ట్రయాంగిల్స్ సపరేట్గా డ్రా చేస్తాను చూడండి. ఏ, డి, బి అండ్ అలాగే డి, బి, సి లేకపోతే డిసిబి ఎలాగైనా కానీ. మొత్తానికి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఈ 2 ట్రయాంగిల్స్ కూడా డిబి అనే పైప్ లైన్ కామన్గా ఉంది. రెండింటిలో డిబి అనే పైప్ లైన్ కామన్గా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు నేను 2 లూప్స్కి నేనేం చేయాలి, టేబుల్ని డ్రా చేయాలి. సో ఫర్ లూప్ ఏడిబి, ఫర్ లూప్ డిసిబి. సో దీంట్లో ఉండే కాలమ్స్ వచ్చేసి సీరియల్ నెంబరు అండ్ పైప్ లైన్ నేమ్, దాంట్లో ఉండే ఆర్ వాల్యూ, మనకి ఇచ్చిన ఆర్ వాల్యూ, అండ్ క్యూనాడ్ యాక్చువల్ ఫ్లో రేటు, సారీ అజ్యూమ్ చేసుకున్న ఫ్లో రేటు, అండ్ అలాగే హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్యూనాడ్ స్క్వేర్, అండ్ అలాగే 2R క్యూనాడ్. ఎందుకు, డెల్టా క్యూ ఒక ఫార్ములా అయింది. డెల్టా క్యూ ఒక ఫార్ములా వచ్చేసి న్యూమినేటర్లో ఇది ఉంటే డినామినేటర్లో ఇది ఉంది. సో అది మనం కనుక్కోవాలన్నమాట. ఓకేనా, 2R క్యూనాడ్. దీంతో మనము డెల్టా క్యూ అనేది కనుక్కుంటాం. ఇది ఫర్ లూప్ ఏడిబి. ఫర్ లూప్ డిసిబిలో కూడా సేమ్ అవే కాలమ్స్ ఉంటాయి. సీరియల్ నెంబరు, పైప్ లైను, ఓకే, ఆర్ వాల్యూ, క్యూనాడ్ వాల్యూ, హెచ్ఎఫ్ వాల్యూ, 2R క్యూనాడ్. ఓకే, ఈ విధంగా కాలమ్స్ అనేవి నేను డ్రా చేశాను. సో ఓవరాల్గా ఫస్ట్ లూప్లో ఎన్ని పైప్ లైన్స్ ఉన్నాయి? ఫస్ట్ లూప్లో ఏబి ఉంది, ఏడి ఉంది, అండ్ అలాగే డిబి ఉంది. సో అవి నేను ఇక్కడ రాసుకున్నాను. 3 పైప్ లైన్స్ ఉన్నాయి. సో ఏడి, ఏబి అండ్ డిబి. ఓకే, ఏడి, ఏబి అండ్ డిబి. ఏడీలో వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ ఎంత 4, ఏబీలో ఆర్ వాల్యూ ఎంత 2, డిబిలో ఆర్ వాల్యూ వచ్చేసి 1. అండ్ క్యూనాడ్ ఏడీలో మనం అజ్యూమ్ చేసుకుంది 30, అండ్ ఏబీలో మనం అజ్యూమ్ చేసుకుంది 60. ఓకే, అండ్ డిబిలో మనం అజ్యూమ్ చేసుకుంది 10. డిబిలో మనం అజ్యూమ్ చేసుకుంది 10. సారీ ఇక్కడ కనపడలేదు. డిబిలో మనం అజ్యూమ్ చేసుకుంది 10. సో అదే ఇక్కడ ఇస్తున్నాను. సో ఓవరాల్గా ఏమవుతుందంటే
హెచ్ఎఫ్ ఈజ్ ఇక క్యూ నాట్ వాల్యూస్ మనకు ఇక్కడ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ హెచ్ఎఫ్ వాల్యూస్. హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్యూ నాట్ స్క్వేర్. కాకపోతే దీంట్లో మనము పాజిటివ్ ఆర్ నెగిటివ్ సైనింగ్ ఇచ్చేటప్పుడు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ క్యూ నాట్ స్క్వేర్ కాబట్టి నేను ఆర్ ఇంటూ క్యూ నాట్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తాను. అంటే 4 ఇంటూ 30 స్క్వేర్తో మల్టిప్లై చేస్తాను. నాకు వాల్యూ ఎంత వస్తుంది? 3600 వస్తుంది. ఈ 3600. సో ఏడీలో ఫ్లో ఎలా ఉంది? ఏడీలో ఫ్లో నాకు అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో అప్వర్డ్ డైరెక్షన్ నేను పాజిటివ్ తీసుకున్నాను, డౌన్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్ తీసుకున్నాను. సో ఈ విధంగా పాయింట్ గుర్తుంచుకోండి. సో అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్ 3600. అండ్ ఏబీలో వాల్యూ నేను చూసుకుంటే ఏబీ ఎలా ఉంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో కాబట్టి నెగిటివ్ -7200. అండ్ డీబీలో ఫ్లో ఎలా ఉంది? డీబీలో ఫ్లో కూడా యాంటీ క్లాక్ వైజ్ ఉంది. ఈ విధంగా రొటేట్ అవుతుంది. సో అది కూడా నేను నెగిటివ్గా తీసుకుంటాను. సో దట్ ఈస్ -100. ఈ 100, 3600, 7200 వాల్యూస్ ఎలా వచ్చాయో అర్థమైంది కదా. ఓకే గైస్, నేను ఇందాక చెప్తూ రికార్డ్ చేశాను, బట్ ఆ రికార్డ్ అయిన ఫైల్ ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు. సో కాబట్టి నేను ఇక్కడ రాశాను ఆల్రెడీ. మళ్ళీ రాయకుండా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి జస్ట్. సో ఏడీబీ లూప్లో మనం ఏం చేశానంటే సీరియల్ నెంబర్ పైపు ఆర్ క్యూ నాడు, హెచ్ఎఫ్ ఆర్ క్యూ నాడు, హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్యూ నాట్ స్క్వేర్ అండ్ 2R క్యూ నాడు, ఇలాంటి కాలమ్స్ తీసుకున్నాము. దీంట్లో రెస్పెక్టివ్ వాల్యూస్ మనకు వస్తాయి. సో హెచ్ఎఫ్లో ఏంటంటే కొంచెం సైన్ కన్వెన్షన్ ఉంటుంది అనమాట. హెచ్ఎఫ్ కాలంలో మనకు పాజిటివ్ నెగిటివ్ అనేది దాని యొక్క డైరెక్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 3600 మనకి ఎందుకు వచ్చిందంటే ఏడీ ఫ్లో వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. సో కాబట్టి పాజిటివ్ తీసుకుంటాము 3600. ఓకేనా. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి మనం 3600 తీసుకుంటాము. అండ్ ఏబీ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి -7200. దాని యొక్క ఫ్లో డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి మైనస్ ఉంటుంది. అండ్ అలాగే డీబీ కూడా ఏడీబీ లూప్లో మనకు మైనస్ వస్తుంది. సో కాబట్టి మైనస్ యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది కాబట్టి -100 తీసుకున్నాము. ఇక 2R క్యూ నాట్, 2 ఇంటూ ఆర్ ఇంటూ క్యూ నాట్ వాల్యూస్ మల్టిప్లై చేస్తే 240 అండ్ 20 వాల్యూస్ వస్తాయి. అండ్ ఓవరాల్గా దీని సమ్మేషన్ చేసుకుంటే మనకు -3700 వస్తుంది. అండ్ దీని సమ్మేషన్ తీసుకుంటే మనకు 500 వస్తుంది. ఓకే, దీన్ని కాస్త జూమ్ చేస్తాను. 500 వస్తుంది ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి నేను డెల్టా క్యూ. ఓకే, దానికంటే ముందు నేను డీసీబీ లూప్ కూడా కంప్లీట్ చేసుకుంటాను. సో డీసీబీలో కూడా సేమ్ కాలమ్స్ వేస్తాను. అండ్ అదేవిధంగా హెచ్ఎఫ్లో నేను డైరెక్షన్ని బట్టి సైన్ కన్వర్షన్ చేస్తాను. అండ్ 2R క్యూ నాట్, హెచ్ఎఫ్ ఈ కాలమ్స్ ఫిల్ చేసుకొని ఓవరాల్గా దీని యొక్క సమ్మేషన్ కనుక్కుంటాను. దీంట్లో -3700, 500 వస్తే దీంట్లో 500, 140 వాల్యూస్ వచ్చాయి. సో ఇప్పుడు డెల్టా క్యూకి ఒక ఫార్ములా వచ్చేసి -σR క్యూ నాట్ స్క్వేర్ బై σ2R క్యూ నాట్. సో చేస్తే నాకు 7.4 వచ్చింది, అంటే +7.4 వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏవైతే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫ్లోస్ ఉంటాయో వాటికి నేను యాడ్ చేయాలి, ఏవైతే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో ఫ్లో ఉంటాయో వాటికి నేను మైనస్ చేయాలి. ఓకే కదా. సో అదేవిధంగా నేను చేస్తే ఓకేనా, ఏడీ ఈజ్ ఈక్వల్ టు నేను అజ్యూమ్ చేసుకుని 30, దానికి డెల్టా క్యూ వచ్చేసి 7.4 యాడ్ చేస్తాను. సో ఏడీ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్లో కాబట్టి ప్లస్ చేశాను. ఏబీ అనేది యాంటీ క్లాక్ వైజ్ ఫ్లో కాబట్టి మైనస్ చేశాను. 60 - 7.4 చేస్తే 52.6 వచ్చింది. ఓకేనా. డీబీ ఈజ్ ఈక్వల్ టు 10 - 7.4 చేస్తే 2.6 వచ్చింది. ఓకేనా. సో ఏబీ అండ్ డీబీ వాల్యూస్ మనకు తెలిసాయి. ఇప్పుడు కూడా నాకు డెల్టా క్యూ వచ్చేసి 0 టర్మ్స్లో లేదు, 0.00 సంథింగ్ వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? డెల్టా క్యూ వాల్యూ ఈ సైకిల్ అనేది మనం రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు జస్ట్ మనకు డెల్టా క్యూ వాల్యూ ఎంత ఉంది? ఓన్లీ 7.4 మాత్రమే వచ్చింది. సో అలాగే మనం డీసీబీ లూప్లో కూడా మనం చూసుకున్నట్టయితే డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు -σR క్యూ నాట్ స్క్వేర్ అపాన్ σ2R క్యూ నాట్ చేస్తే మనకు -3.6 వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ సపోజ్ బీసీకి తీసుకున్నాను. బీసీలో నేను అజ్యూమ్ చేసుకుంది 20 అనమాట. సో బీసీ ఈ లూప్ నేను తీసుకుంటే ఇక్కడ 20 అజ్యూమ్ చేశాను. అండ్ డీసీ ఈ డైరెక్షన్లో నాకు ఫ్లో ఉంది అండ్ దాని యొక్క వాల్యూ వచ్చేసి 20 అని అనుకున్నాను. అండ్ దీని యొక్క వాల్యూ 10 అని చెప్పేసి ఉంది. ఓకే కదా. సో ఇప్పుడు చూడండి, బీసీ నేను రాశాను 20 -3.6. సో ఈ మైనస్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉండడం వల్ల ఓకేనా, బీసీ అనే ఫ్లో ఎలా ఉంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది, ఈ విధంగా ఉంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో యాంటీ క్లాక్ వైజ్ వల్ల నెగిటివ్ తీసుకున్నాము. అండ్ ఈ మైనస్ వచ్చేసి వాల్యూ మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 20 + 3.6 23.6 అవుతుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా డీబీ కూడా నేను చేసినట్టయితే ఆల్రెడీ 2.6 ఉంది. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ డీబీ నాకు కరెక్షన్ తర్వాత 2.6 వచ్చింది. అంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాంట్లో నాకు కరెక్షన్ తర్వాత 2.6 వచ్చింది. సో నేను అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను, దాని యొక్క ఒరిజినల్ వాల్యూ నుంచి కంటిన్యూ చేస్తాను 2.6. ఈ 2.6కి మనం యాడ్ చేయాలా లేకపోతే
లేకపోతే సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పేసి దాని ఒక డైరెక్షన్ బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ -3.6 ఉంది. మన యొక్క బీడీ ఫ్లో ఈ లూప్లో చూడండి, బీడీలో మన ఓకేనా, దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంది, దీని యొక్క డైరెక్షన్ వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి పాజిటివ్. సో కాబట్టి 26 ప్లస్ ఆఫ్ -3.6 మైనస్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మనం రాస్తాం అనమాట. సో 2.6 -3.6 అయింది ఓవరాల్గా. సో కాబట్టి దీని వాల్యూ వచ్చేసి -1 వచ్చింది. ఇక మిగిలిన డైరెక్షన్ ఏది, ఇప్పుడు డీసీబీ లూప్లో బీసీ అయిపోయింది అండ్ అలాగే డీబీ అయిపోయింది, మిగిలింది వచ్చేసి డీసీ. డీసీలో మనము 20 ఆల్రెడీ అజ్యూమ్ చేసుకున్నామా లేదా. సో 20 దీని యొక్క ఫ్లో డైరెక్షన్ పాజిటివ్ ఉంది. సో కాబట్టి -3.6 వచ్చేస్తే ఓవరాల్గా నాకు 16.4 వస్తుంది. ఓకేనా గైస్. సో ఇప్పుడు దీంట్లో కరెక్షన్ చేసి నేను ట్రయాంగిల్ ఏ విధంగా డ్రా చేస్తానంటే, సో సేమ్ అదే ట్రయాంగిల్ వేస్తాను. సారీ ఇక్కడ తప్పైంది. సో సేమ్ అదే ట్రయాంగిల్ ఈ విధంగా వేస్తున్నాను. BDC వీటిని మనం జంక్షన్స్ లేకపోతే నోట్స్ ఏవైనా అంటాం, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పైప్ లైన్స్ ఎక్కడైతే కనెక్ట్ అవుతాయో వాటిని మనం జంక్షన్స్ అని చెప్పేసి అంటాము. సో BDC అనే 3 పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే 20 ఉంది డీసీలో, కాబట్టి కరెక్షన్ తర్వాత నాకు ఎంత వచ్చింది 16.4 వచ్చింది. సేమ్ అదే డైరెక్షన్. అండ్ బీసీలో 20 ఉంది, కరెక్షన్ తర్వాత 23.6 వచ్చింది ఇదే డైరెక్షన్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 10 ఉన్నింది డీసీలో, సారీ బీడీలో అంటే డీబీలో. సో కరెక్షన్ తర్వాత -1 వచ్చింది. ఓకేనా గైస్. సో ఈ వాల్యూస్ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకో లూప్ డ్రా చేస్తాను, అంటే ఈ వాల్యూస్ నుంచి నేను కంటిన్యూ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను లూప్ ADB అండ్ అలాగే లూప్ ఏది DCB, ఈ 2 లూప్స్ మళ్ళీ ఇంకోసారి డ్రా చేసుకుంటాను. మళ్ళీ సీరియల్ నెంబరు, పైప్, R Q0 HF ఈజ్ ఈక్వల్ టు RQ02. మామూలుగా HF ఈజ్ ఈక్వల్ టు RQ2 కదా, ఇక్కడ RQ02 ఎందుకు తీసుకున్నామంటే RQ0 అనేది అజ్యూమ్డ్ ఫ్లో రేటు, కాబట్టి మనం ఇక్కడ మన హెడ్ లాస్ వచ్చేది కూడా అజ్యూమ్డ్ ఫ్లో రేట్ యొక్క హెడ్ లాసే వస్తుందన్నమాట. సో అందుకని మనం RQ02 తీసుకుంటాం, RQ2 బదులు. అండ్ 2RQ0 ఈ కాలమ్స్ అనేవి ADB లూప్లో ఉంటాయి. అండ్ దీంట్లో ఏముంటాయి, సీరియల్ నెంబరు, పైపు, ఓకే, అండ్ అలాగే RQ0 HF 2RQ0 సేమ్. సో సీరియల్ నెంబర్ 1 2 3 పైప్ లైన్సే కదా ఒక లూప్లో ఉండేది. సో అవే నేను ఇక్కడ రాస్తాను. సో పైప్ సేమ్ పైప్స్ AD అండ్ AB అండ్ DB. సో ఇది సెకండ్ సైకిల్ జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ సైకిల్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేస్తాము, ఇది సెకండ్ సైకిల్, రిమెంబర్ దట్ థింగ్. ఓకే, R వాల్యూస్ కూడా సేమ్ ఏం మారవు, 4 2 అండ్ 1. దీంట్లో వచ్చేసి 2 1 1. పైప్స్ వచ్చేసి దీంట్లో ఏంది DC BC అండ్ DB, సీరియల్ నెంబర్ 1 2 3. ఇప్పుడు Q0 వాల్యూస్ మారాయి కదా. Q0 ADలో ఎంత వచ్చింది నేను మళ్ళీ తిప్పి చూపట్లేదు, మీరు ఆల్రెడీ మీ కాపీలో నోట్ చేసుకుంటే మీరు మీ డయాగ్రామ్ చూడండి. సో 37.4 వచ్చింది. ఓకేనా. సో 37.4 అండ్ ఇది 52.6 వచ్చింది. అండ్ ఇక్కడ DBలో 1 వచ్చింది. ఓవరాల్గా ఇక నేను HF వాల్యూ కనుక్కోవచ్చు కదా. R తెలుసు, Q02 తెలుసు, ఓకేనా. R Q02 తెలుసు. 4 × 37.4 హోల్ స్క్వేర్ చేస్తే మనకు 5595.04 వచ్చింది. 5595 అనే వాల్యూ నాకు వచ్చింది. ఇప్పుడు AD డైరెక్షన్ వచ్చేసి క్లాక్ వైజే కాబట్టి ఇది మనం పాజిటివ్గానే ఉంచుతాము. AB డైరెక్షన్ నెగిటివ్, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వాల్యూ ఎంత వస్తుంది చూద్దాం. సో దీని వాల్యూ వచ్చేసి 2 × 52.6 స్క్వేర్ చేస్తే మనకు 5533.5 వస్తుంది. దీని యొక్క డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి నెగిటివ్. అండ్ 1 × 1 స్క్వేర్ 1, ఓకేనా. దీని యొక్క డైరెక్షన్ వచ్చేసి పాజిటివ్ నెగిటివ్. ఓకే, DB వచ్చేసి DBలో Q0 వచ్చేసి 1, దాని యొక్క వాల్యూ 1 అలాగే ఉంచుతాము. ఓకే గైస్. ఇక నెక్స్ట్ వచ్చేసి 2RQ0, దీంట్లో వాల్యూస్ మనకు ఎంత వస్తాయి 299.2. మీరు కూడా ఇది సాల్వ్ చేయాలి, మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడే మీరు ఎగ్జామ్లో దీన్ని చేయగలరు. లేకపోతే జస్ట్ వింటే ఇది మళ్ళీ చేయడానికి మనకు డిఫికల్ట్ అయిపోతుంది ఎగ్జామ్లో. కాబట్టి మీరు కూడా నేను చెప్పేటప్పుడు మీరు కూడా నోట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది. సో సిగ్మా HF అంటే ఈ 3 వాల్యూస్ని యాడ్ చేసిన తర్వాత నాకు వచ్చే వాల్యూ 62.52. ఓకే. అండ్ నెక్స్ట్ 2RQ0 వాల్యూ వచ్చేసి -511.6 ప్లస్ 511.6 సిగ్మా
2R Q నాట్ వాల్యూ వచ్చేసి 511.6. ఇక ఓవరాల్గా నేను డెల్టా క్యూ తెలుసుకోవచ్చు. డెల్టా క్యూ తెలుసుకోవడానికి ఇది బై ఇది వాల్యూ చేస్తాను. సో 62.52 అంటే -62.52, ఇక్కడ మైనస్ ఉంది కదా, సో -62.52 అపాన్ 511.6 చేస్తే -0.122 వచ్చింది. చేస్తే ఇది అప్రాక్సిమేట్గా దేనికి ఈక్వల్గా ఉంది, -0.1కి ఈక్వల్గా ఉంది. ఇంతవరకు ఓకే కదా. సో ఇక్కడతో నేను ఏడీబీ లూప్ వరకు నాకేం అర్థమైందంటే నేను ఇక్కడతో ఈ సైకిల్ని స్టాప్ చేసేవచ్చు. సో డెల్టా క్యూ వాల్యూ నేను 0 పాయింట్స్లో వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టాప్ చేసేవచ్చు. దీంట్లో వచ్చిన వాల్యూ నాకు యాక్చువల్ వాల్యూస్ అవుతాయి అనమాట. అంటే నేను ఏదైతే ఫ్లో రేట్ క్యాలిక్యులేట్ చేస్తానో సో అవి నా యాక్చువల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. సో డెల్టా క్యూ వాల్యూ మనకు తెలిసిపోయింది. సో దట్ ఈస్ -0.1 వచ్చింది. అండ్ అదేవిధంగా ఇది కూడా చేద్దాం. సో క్యూ నాట్ దీంట్లో ఎంత చేంజ్ వచ్చింది, లూప్ డీసీబీలో. సో డీసీబీలో మనకు ఎంత చేంజెస్ వచ్చాయంటే ఒకటి 16.4 వచ్చింది, 23.6 వచ్చింది, అండ్ అలాగే 1 వచ్చింది. అండ్ హెచ్ఎఫ్ వాల్యూస్ ఆర్క్యూ నాట్ స్క్వేర్ చేస్తే మనకు 2 × 16.4 స్క్వేర్ చేస్తే మనకు 537.92 వస్తుంది. 537.92. డైరెక్షన్ డీసీ డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్. అండ్ బీసీ 1 × 23.6 స్క్వేర్ చేస్తే మనకు 556.96 వస్తుంది. 556.96. ఒకవేళ ఈ వాల్యూస్ మీకు కనపడకపోతే నేను ఎలాగో చెప్తున్నాను కదా, నా వాయిస్ వినపడుతుంది కదా, సో మీరు నోట్ చేసుకోండి. అండ్ 1 × 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది ఆబ్వియస్లీ. దాని డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి నెగటివ్. ఓకేనా. సో అండ్ అలాగే 2R Q నాట్ చేస్తాను. 65.6, 47.2 అండ్ దిస్ ఈస్ 2. ఇంతవరకు ఓకే కదా. సో సిగ్మా హెచ్ఎఫ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత, -20.04 వచ్చింది. అండ్ సిగ్మా 2R Q నాట్ దట్ ఈస్ 114.8 వచ్చింది. సో డెల్టా క్యూ నాట్ ఈ రెండు వాల్యూస్ నేను డివైడ్ చేసిన తర్వాత -20.04 / 114.8 చేస్తే నాకు వచ్చిన వాల్యూ వచ్చేసి 0.2. సో ఇక్కడ 0.1 వచ్చింది, ఇక్కడ 0.2 వచ్చింది. సో ఇక్కడ వరకు నేను సైక్లింగ్ అనేది ఆపేయచ్చు. ఇంకా నేను నెంబర్ ఆఫ్ సైక్లింగ్స్ అనేవి చేయబడలేదు. సో ఇప్పుడు మనము యాక్చువల్ ఫ్లో రేట్స్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో లూప్ ఏడీబీలో మనకు వచ్చిన డెల్టా క్యూ వాల్యూ వచ్చేసి -0.1. ఓకేనా. సో ఏడీలో ఆల్రెడీ ఎంత ఉంది, ఏడీలో ఆల్రెడీ 37.4 ఉంది, అంతేనా. సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కదా ఏడీ యొక్క ఫ్లో అనేది. సో ఏడీ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఇదే కదా ఏడీ అంటే, ఇది ఏ, ఇది డి, ఇది బి. ఓకే. సో ఏడీ అనే ఫ్లో క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది, పాజిటివ్. సో డెల్టాకి వచ్చేసి -0.1 కాబట్టి 37.4 -0.1 చేస్తే 37.3 వచ్చింది. అండ్ ఏబీ వచ్చేసి ఏబీ అంతా 52.6 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కదా ఉంది. ఏబీ వచ్చేసి ఇలా ఉంది ఏబీ. సో కాబట్టి -0.1 చేస్తే 52.7 వచ్చింది. అండ్ డీబీ ఈజ్ ఈక్వల్ టు ఏ డైరెక్షన్, డీబీ వచ్చేసి అంటే ఏడీబీ లూప్లో అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి 1. ఓకే. 1కి మనం యాడ్ చేసుకోవచ్చు, తప్పులేదు. 1కి 0.1 యాడ్ చేసుకోవచ్చు, 1.1 అవుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. అండ్ అలాగే డెల్టా క్యూ నాట్ దాంట్లో డీసీబీ లూప్లో మనకి ఎంత వచ్చింది, 0.2 వచ్చింది. కాబట్టి 0.2 వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు దేన్ని క్యాలిక్యులేట్ చేయాలి, డీసీ క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ బీసీకి క్యాలిక్యులేట్ చేయాలి, డీబీకి క్యాలిక్యులేట్ చేయాలి. డీసీ వాల్యూ ఆల్రెడీ మనకు 16.4 వచ్చింది, ఇది 23.6 వచ్చింది. డీబీ వాల్యూ 0.9 వచ్చింది. డీబీ వాల్యూ 0.9. ఓకే, ఇక్కడ 0.9 మెన్షన్ చేయలేదు. డీబీ వాల్యూ వచ్చేసి 0.9 ఉంటుంది, 0.9. సో డీసీ ఎటువంటి డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్తో కాబట్టి +0.2. బీసీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ -0.2. డీబీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ సో 0.2. ఓకేనా. ఇక్కడ కూడా మైనస్ యాక్చువల్గా, ఇది ఎందుకంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇక్కడ నెగిటివ్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, అప్పుడు మైనస్ అవుతుంది. సో ఇక్కడ 0.9 వస్తుంది. ఆ 0.9 ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం ఆ 0.9. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు.
సో 0.9 మళ్ళీ కరెక్షన్ చేస్తే 0.2 దాంట్లో సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ వాల్యూస్ ఎంత వస్తాయంటే నాకు ఓవరాల్గా 16.6, 23.4 అండ్ 0.7 అనేది డీబీ యొక్క ఫైనల్ యాక్చువల్ రేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఓవరాల్గా లూప్ డ్రా చేసిన చూడండి. ఇదే మన యొక్క అల్టిమేట్ ఎయిమ్ అనమాట మన ఈ ప్రాబ్లంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెక్టాంగిల్ డ్రా చేసేద్దాం. మనకి ఇక్కడ నుంచి ఎంత ఫ్లో వస్తుంది, 90 వస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత పోతుంది, 30 పోతుంది, ఇక్కడ 40 పోతుంది, ఇక్కడ 20. ఇది మనకు క్వశ్చన్లో ఇచ్చింది. మనం తర్వాత ప్రతి పైప్లైన్లో అజ్యూమ్ చేసుకున్నాం అనమాట ఫ్లో రేట్స్ అనేవి. ఇప్పుడు మనం ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. ఓకే, ఒక డయాగ్నల్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి, ఇది డి. అండ్ ఆర్ వాల్యూస్ కూడా ఇచ్చేసాడు దీంట్లో. ప్రతి పైప్లైన్లో మనం ఫ్లో రేట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, అజ్యూమ్డ్ ఫ్లో రేట్స్ నుంచి మనకు యాక్చువల్ ఫ్లో రేట్స్ అనేవి వచ్చేసాయి. సో అవే మనం ఇక్కడ ఇస్తున్నాం. సో ఏడి 37.3 పాజిటివ్ ఉందా, సో అప్వర్డ్ డైరెక్షన్ 37.3. ఏబి 52.7. ఓకేనా, సో కాబట్టి ఈ డైరెక్షన్లో రైట్ సైడ్ కాబట్టి 52.7. ఓకే, దాని తర్వాత డిబి 0.9 ఏ డైరెక్షన్. ఓకే, డిబి అనేది ఇది తీసుకోకూడదు, మనం ఇది తీసుకోవాలి. ఓకేనా, సో దీన్ని ఆపేసి, ఎందుకంటే దీని తర్వాత మనం ఇది కూడా కంటిన్యూ చేసాం కదా, అంటే ఇది కూడా కరెక్షనే, ఇది కరెక్షన్కి కరెక్షన్ కాబట్టి ఇది మనం 0.7 తీసుకోవాలి. సో 0.7 క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా ఉంటుంది. సో కాబట్టి ఈ డైరెక్షన్ ఉంచాలి. ఈ యారో మార్కింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పరంగా. దీంట్లో కూడా మార్క్స్ కట్ అవుతాయి మనం ఒకవేళ ఇంప్రాపర్గా మార్క్స్ ఇండికేషన్ చేస్తే. సో కాబట్టి ఇక్కడ కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ డీసీ వచ్చేసి 16.6 క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ఇది 16.6. బీసీ వచ్చేసి ఇది కూడా ఏంది పాజిటివ్ ఉంది కాబట్టి ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్. బి నుంచి సికి వెళ్తుంది. సో దట్ ఈస్ 23.4. ఇది ఓవరాల్గా నా యొక్క పైప్ నెట్వర్క్ అనాలిసిస్ అన్నమాట. దీంట్లో ఉండే యాక్చువల్ ఫ్లో రేట్స్. సో మనకు జస్ట్ ఏమి ఇచ్చాడు, 90, 30, 40, 20 ఇచ్చాడు. మనకు ప్రతి పైప్ లైన్స్లో మనం క్యాలిక్యులేట్ చేసుకోమని చెప్పేసి మన క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. వాటి యొక్క పైప్ లైన్స్కి సంబంధించిన వాల్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనము ఏం చేసాము, వాటితో మనము యాక్చువల్ ఫ్లో రేట్స్ని క్యాలిక్యులేట్ చేసాము. So hope you like this video and stay tuned for my upcoming videos. Until then, don't forget to like, share and subscribe.